చేతుల్లో గృహహింసకి ఎక్కువగా గురయ్యేది ఏది? అదిగో మీ చేతిలో ఉందే ఆ రిమోట్. ఉన్న ఛానల్స్ అన్నీ చూస్తూ ఉంటారు. ఏ ఛానల్ చూడాలో కూడా తెలియకుండా ఛానల్స్ మార్చేస్తూ ఉంటారు. అలా టీవీ ఛానల్స్ మార్చి చూస్తూ మనల్ని నవ్వుల్లో ముంచెత్తడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు వేణు వండర్స్. టీవీ చూడక చాలా రోజులైంది, టీవీ చూద్దాం. ఈ మధ్య ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ప్రోగ్రామ్స్ ఏమో అర్థంగా వచ్చేది. వెల్కమ్ టు క్రైమ్ వాచ్. మొహానికి రంగేసుకున్నాడు, తన అసలు రంగు ఎవరికి తెలియదు అనుకున్నాడు కమెడియన్ చంద్ర. వరుసగా 4 హిట్లు, పేరు ప్రఖ్యాతులు, డబ్బుతో పాటు ప్రియురాలు కూడా తోడయింది. తనకి తన ప్రియురాలకి మధ్య అడ్డంకి తన భార్య అని తెలుసుకున్న చంద్ర ఆ భార్య అడ్డంకిని తొలగించాలనుకున్నాడు. పాయిజన్ కలిపిన పాలకోవాతో ఇంటికెళ్లి బెల్లు టిక్కం అని కొట్టాడు. భర్త ఎప్పుడెప్పుడు వస్తాడో తను చేసిన పాయసం పెడదామన్న భార్య ఎదురు చూస్తూ తలుపు తెరిచింది. అంతే, చంద్ర కనబడ్డాడు. అయితే మీకోసం చేసిన పాయసం రెడీగా ఉందండి, ఒక్క స్పూన్ తినండి అని అంది. ఒక పక్కన పాయిజన్ తో కూడిన పాలకోవా, ఇంకో పక్క ప్రేమతో కూడిన పాయసం. పిచ్చిది ఎలాగో చచ్చిపోతుంది కదా అని 2 స్పూన్లు తిన్నాడు చంద్ర. అంతే, గొంతు పట్టుకొని కింద పడి గెలగెలా కొట్టుకొని చచ్చిపోయాడు. తనకి తన ప్రియుడికి మధ్య అడ్డంకి తన భర్తే అని తెలుసుకున్న భార్య ఈ విధంగా ఆ భర్త అడ్డంకిని తొలగించుకుంది ఈ అర్థం లేని ఆధునిక అర్ధాంగి. వీడు క్రైమ్ న్యూస్ చెప్తాడా, క్రైమ్ చేస్తాడా అర్థం కావట్లేదు. ఛానల్ చేంజ్. ఆరోగ్య సూత్రాల కార్యక్రమానికి స్వాగతం. మీరు అలా ఊపుకుంటూ తిప్పుకుంటూ కూర్చోకపోతే ఒక గుక్కెడు ఉలవలు తినండి, ఒక చెంబెడు తౌడు తాగండి. ఆదివారం వస్తే మేక మాంసం, గొర్రె మాంసం తినడం. మేకలు గొర్రెలు ఎందుకంత దిట్టంగా ఉంటాయి? పచ్చటి ఆకులు తింటాయి కాబట్టి. ఆకుల్లో జీవం ఉంటుంది కాబట్టి ఆకులు తినండి, దిట్టంగా ఉంటారు. బస్సులో ప్రయాణం చేస్తుంటారు, రోడ్డు చుట్టూ చెట్లే. కిటికీ నుంచి చెయ్యి బయట పెట్టి ఒక్క గుంజితే దోశ నిండా ఆకులు. తింటూ ప్రయాణం చేయండి, ప్రయాణం చేస్తూ తినండి. ఓ, ఆకులు తినాలంటే సిగ్గు కాదు. సరే, ఇంట్లో కూర్చోవడం, పొద్దున్న లేవగానే పేపర్ చదవడం, ఆటక మీద పడేయడం. వారం తర్వాత పేపర్ తీయండి, అక్షరాలన్నీ అలాగే ఉంటాయి. అంటే పేపర్లో జీవం ఉంది. పేపర్ తినండి. పేపర్లో పాంప్లెంట్లు ఉంటాయి కానీ పడేయకండి, చిన్నపిల్లలకి ఇవ్వండి, చప్పరిస్తారు. లేదండి మాది పెద్ద ఫ్యామిలీ, పేపర్ సరిపోదు అనుకుంటే పేపర్ వేయించుకోండి, అందరికీ సరిపోతుంది. సరే, మన ఇంట్లో మరుగుదొడ్లు కడగాలంటే ఫలానా యాసిడ్ బాటిల్ వాడితే మరుగుదొడ్లు శుభ్రం అవుతాయి. యాసిడ్ వాడితే మరుగుదొడ్డు ఎంత శుభ్రం అవుతుంది కదా? గ్లాస్ యాసిడ్ తాగండి, కడుపంతా ఎంత శుభ్రం అవుతుంది కదా? ఈ రోజా గారు కూడా యాసిడ్ తాగారు, కడుపంతా శుభ్రమైందంట. ఈ ఏజెన్సీ నేనే పెడతానండి యాసిడ్ అమ్ముకోవడం అని పక్కన క్యారీ వ్యాన్లో అమ్ముతున్నారు. ఒక యాసిడ్ బాటిల్ కొంటే 12 యాసిడ్ బాటిల్ ఫ్రీ. తొందరగా కొనండి. యాసిడ్ తాగాల, ఆకులు తినాలా? ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే అన్నం తినొద్దు, ఊపిరి పీల్చొద్దు అంటారు. ఛానల్ చేంజ్. నేను యాక్టర్గా ట్రై చేసే రోజుల్లో చాలా కష్టాలు పడ్డాను. ఆ టైటిల్స్లో తిరగని సినిమా ఆఫీస్ లేదు, కలవని దర్శకుడు లేడు. ఒక నిర్మాత, నీది ఒక మొహమేనా, దరిద్ర మొహం, ఎప్పుడు అద్దంలో చూసుకున్నావా అన్నాడు. దాంతో నేను నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అప్పుడే నా స్నేహితుడు ఒకడు నన్ను కలిసి నాకు ఈ అదృష్ట చక్రాన్ని ఇచ్చాడు. ఇది వేసుకున్నాను, అంతే నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. అవకాశాలు వాటంతట అవే కన్నుకుంటూ వచ్చాయి. నీది ఒక మొహమేనా, దరిద్ర మొహం అన్న నిర్మాతే నన్ను హీరోగా పెట్టి పోతా, నాశనమైపోతా అనే చిత్తాన్ని తీశాడు. అన్నట్టే నాశనం అయిపోయాడు. నేను ఊరుకుంటానా? అతనికి కూడా ఈ అదృష్ట చక్రాన్ని ఇచ్చాను. అంతే, అతను రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ నాశనం అయిపోతా అనే సినిమాతో ముందుకొచ్చాడు. మీరు నాశనం అయిపోవాలనుకుంటే ఈ అదృష్ట చక్రాన్ని ధరించండి. దీని వెల
కేవలం 11 రూపాయలు మాత్రమే. మీ పేరు, గోత్రనామాలు, రాశి ఫలాల మీద పూజ చేసి మీకు పోస్టులో పంపించినందుకు 1,11 రూపాయలు. ఈ అదృష్ట చక్ర కొనాలంటే నా ఆస్తులు అమ్ముకునేవాల్సి ఉంది. బాబు నీ అదృష్ట చక్రం వద్దు, నీకు వద్దు, నీకు వద్దన్న బాబు. ఛానల్ చెయ్యి. ఓకే వ్యూవర్స్, మళ్ళీ వెల్కమ్ అండి. మా ఇంట్లో వంట మీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో తనకి ఇష్టమైన వంట చేయడానికి ప్రముఖ కమెడియన్ చిత్రం సీన్ గారు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓ యా. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ గైస్. చెప్పండి సార్, ఈ రోజు మా ప్రేక్షకుల కోసం మీరు ఏ వంట చేయబోతున్నారు? తొండ ఫ్రై. అదేంటి సార్ తొండ ఫ్రై ఏంటి? కమెడియన్ కదా, కొంచెం జోక్ చేశానయ్యా. సార్ అంత కామెడీ మా జనాలకు అర్థం చేసుకునేంత శక్తి లేదండి, మామూలుగా చెప్పండి. చికెన్ 65. వావ్, చిత్రం సీన్ గారు ఈ రోజు మన కోసం, మన ప్రేక్షకుల కోసం చికెన్ 65 చేయబోతున్నారు. చెప్పండి సార్, ఆ చికెన్ 65 ఎలా చేయాలి? ఫస్ట్ మనం స్టవ్ పెట్టాలి. స్టవ్ అది తెలియదు సార్ మాకు. స్టవ్ వెలిగించాం. ఓకే, దాని మీద ఇప్పుడు గిన్నె పెట్టాలి. గిన్నె పెట్టాలి కదా సార్, భలే కామెడీ. ఓకే, గిన్నెలో ఇప్పుడు మనం ఆయిల్ పోయాలి. సార్ అన్ని మాకు తెలిసి చెప్తున్నారు, కొత్త చెప్పండి. చేయరా, నువ్వే చెయ్యి. నేను ఎందుకు ఇక్కడ గెస్ట్ లాగా? కమెడియన్ అన్నారు, సీరియస్ అవుతారేంటి? ఏ కమెడియన్ అయితే కోపం రాదా? వాడికి ఎమోషన్ ఉండదా? ఏంట్రా? సారీ సార్, ఇది లైవ్ ప్రోగ్రామ్ అండి, రాళ్ళు బీలు చెప్పకూడదు ప్లీజ్. రెడీ, స్టార్ట్ కెమెరా. ఇప్పుడు మనం దాంట్లో చికెన్ వేయాలి. వావ్, చికెన్ 25 ఎలా చేయాలో మన శ్రీని గారు చెప్తున్నారు సార్. నూనె వేసా, అన్ని వేసా. ఇప్పుడు చికెన్ ఏం చేయాలి? చికెన్ వేయాలండి. చికెన్ వేసానండి. ఓకే, ఇప్పుడు అది ఉడకడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. ఓకే, 15 నిమిషాలు టైం పడుతుంది. చెప్పండి సార్, మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటి? యాక్చువల్గా నా కెరియర్, సార్ సడన్ గా లాంగ్వేజ్ మారిపోయింది. కెరియర్ గురించి అడిగారు కదా. యాక్చువల్గా నా కెరియర్ కొరియర్ బాయ్ తో స్టార్ట్. కొరియర్ బాయ్, ఓకే, వెరీ గుడ్. అయితే నేను కొరియర్ ఆఫీస్ లో పని చేసేటప్పుడు ఒక సినిమా ఆఫీస్ కి కొరియర్ వేయడానికి వెళ్ళాను అనమాట. వెరీ గుడ్. సో ఆ ఆఫీస్ లో ఆ రోజు ఆడిషన్ జరుగుతుంది. అయితే అప్పుడు ఎవరు బాగా చేయకపోవటం, ఆ దర్శకుడు నన్ను చూసి నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు, చేయొచ్చు కదా అన్నాడు. నేను అయ్యో నాకు యాక్టింగ్ రాదండి, పంచులు మాత్రం వేయగలను అన్నాడు. అయ్యో యాక్ట్ అవ్వడానికి యాక్టింగ్ అవసరం లేదండి, పంచులు వస్తే చాలు అన్నాడు. ఓహో, యాక్ట్ చికెన్ మారిపోయింది అక్కడ. నేడుగోళ్ళ గారు, హోటల్ ఫోన్ చేసి చికెన్ 65 చెప్పండి. ఏంటి అయిపోయిందా? మటన్ 25. కర్మ. ఏమే మటన్ 25 ఇష్టం అని చెప్పు. అదే చికెన్ 65 అన్నారు. లేకపోతే నువ్వు చెప్పిన చికెన్ 65 తింటావా? మాకు ఇదంతా కామన్ స్టూడియోలో చెప్పు, మటన్ 25. నాకు మటన్ 25. మటన్ 25 చిత్రం సీన్ గారికి మటన్ 25 ఇష్టం అంట. ఈ రోజు మన కోసం మటన్ 25 ఎలా ఉంటుందో చేసి చూపిస్తా సార్. ముందే చెప్పండి. ముందుగా మనం స్టవ్ వెలిగించాలి, తర్వాత దాని మీద గిన్నె పెట్టాలి, తర్వాత వంట కాదు. ఇప్పుడే అందిన వార్త, మలమాల క్రియేషన్స్ వారి సాంబశివరావు రెడ్డి గారు నిర్మిస్తున్న జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ బాగా రిచ్ గా గ్రాండ్ గా ఉండాలని చెప్పి అమెరికాలో షూటింగ్ చేస్తున్నారు. ఛానల్ తప్పు చెప్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమం వెరైటీగా ఉండాలని చెప్పని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆఫ్ఘనిస్తాన్ లో ప్లాన్ చేస్తారు. దానికి ఒసామా బిన్ లాడెన్ గారు జడ్జి గా వచ్చినట్టు చూచండి. ఒసామా బిన్ లాడెన్ చచ్చిపోయి 2 నెలలు అయింది, ఎక్కడి తీసుకొస్తారండి? శ్యామ్ ప్రసాద్ కొత్తగా ప్లాన్ చేశారు, పాకిస్తాన్ లో ప్లాన్ చేశారు. ఆ గడాఫీని, ముషారఫ్ని ఇద్దరిని తీసుకొచ్చారండి జడ్జిలుగా. అట్టే కాకుండా కామెడీ చేసేవాళ్ళు నిజంగా కామెడీ చేయబోతే అక్కడనే షూట్ చేయాలని ఒక ఆర్డర్ కూడా ఇచ్చారండి. చూడండి, ఒక్క నిమిషం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు హైదరాబాద్ అన్నపూర్ణలో జరుగుతుంది. మేమే చెప్పాం, ఇది మా మీద అన్నపూర్ణలో జరుగుతుంది. 3D ఎఫెక్ట్ అనుకుంటున్నారా? కాదండి, స్కిట్ అయిపోయింది. గారు వెల్కమ్ టు జబర్దస్త్. థాంక్యూ. సో హౌ ఇస్ ఇట్? ఒకసారి చిత్రం సీన్ గారికి నా తరపున అండి, నేను యాక్చువల్గా అన్నయ్య ప్లీజ్ రావాలి, నాకు కొంచెం హెల్ప్ చేయాలంటే ఇంకా ఏం మాట్లాడుకుంటే నా కోసం వచ్చారండి, మా గురువు యాక్చువల్గా. ఓకే, సూపర్. వేణు వండర్స్ టీమ్ గురించి మన జబర్దస్త్ జడ్జెస్ ఏమంటారో విందాం. నాగబాబు గారు. వేణు సార్, ఇదే నేను ఎక్స్పెక్ట్ చేసింది. సీను రావటం మీ గ్రూప్ కి ఒక ప్లస్ స్ట్రెంగ్త్. సినిమాలోనే బాగా ముదిరిపోయావు సీను, స్టేజ్. వెరీ నైస్ ప్రోగ్రామ్ వేణు, ఎక్స్ట్రాడనరీ, సూపర్. రోజా గారు. మొన్నేమో పిల్లలు పుట్టాలి అంటే డాక్టర్ నాగబాబు గారి దగ్గరికి వెళ్ళమన్నారు, ఇప్పుడేమో యాసిడ్ రోజా గారు అమ్ముతున్నారు అంటున్నారు. ఓకే, ఫస్ట్ సేల్ నేను మీకే కదా చేశాను, అప్పటి నుంచి మీ వాయిస్ ఇంత బాగా వస్తుంది అనుకుంటా. అవునండి, అందుకే కదా నేను బాగా స్ట్రెంత్ అయినా అందరూ చెప్తాను, ప్లీజ్ తాగండి. ఒకటి కొంటే 10 ఫ్రీ అంటున్నా ఏంటి అసలు? బాగా నచ్చింది దాంట్లో అంటే పేపర్, అండ్ సూపర్ గా ఉంది. ఆయన ఎంట్రీతోనే అదరగొట్టాడు. క్రైమ్ రిపోర్టర్ అలాగే ఉంటారు తెలుసా, చాలా బాగుంది మీ ముగ్గురు కాంబినేషన్. మీ ఫ్రెండ్లీ కాంపిటీటర్స్ ఏమంటారు విందాం. ఇలా చేసేవేంట్రా, నెక్స్ట్ ఏం చేయాలరా ఇంకా?